వాస్తవంగా న్యాయపరమైనటువంటిది అంటే న్యాయస్థానాలు జరుగుతున్న పరిణామాలు వీటికి సంబంధించినటువంటి అంశం మీదన ఏదైతే మొన్ననే మనం మాట్లాడుకున్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి కదా! దీని మీదన అంటే కోర్టుల్లో ఏం జరుగుతుంది ఈ పరిణామాలకు సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. గతంలో ఇప్పటికే ఎట్లా ఉందన్నటువంటిది. కొన్ని బిల్లులు ఆమోదించే సమయంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి గడువు విధించడం మీదన పెనుదుమారం లేచింది. సుప్రీంకోర్టు ఈ చర్య మీద ఉపరాష్ట్రపతి ఘాటుగా స్పందించడం మీద పలువురు మేధావులు, ప్రతిపక్ష నేతలు ఆయన మీద విరుచుకుపడ్డారు. న్యాయ వ్యవస్థకున్న స్వయం ప్రతిపత్తిని బలహీనపరిచేలాగా మోడీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతోందని విమర్శలకు దిగారు. ఈ విమర్శలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నేతల నుండి, ఆ నెహ్రూ కుటుంబ బానిసల నుండి వస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ పాలిస్తున్నప్పుడు వారి గొప్ప నేతలు ప్రధానమంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళకి న్యాయ వ్యవస్థపై ఎంత గౌరవం ఉండేదో, వాళ్ళు న్యాయ వ్యవస్థపై ఎటువంటి అభిప్రాయాలు వెలిబుచ్చేవారో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న దేశ ప్రధాని నెహ్రూ గురించి చూసాం. ఈరోజు అతని కూతురు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా న్యాయ వ్యవస్థను ఏ విధంగా గౌరవించేవారో చూద్దాం. ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్న సమయంలో న్యాయ వ్యవస్థ తమ సంబంధం చాలా సంక్లిష్టంగా మరియు తరచూ వివాదాస్పదంగా ఉండేది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితి 1975, 77 మరియు ఆ తర్వాత తన అధికారాన్ని సవాల్ చేసే న్యాయ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించింది. ఆమె విధానాలు లేదా తీర్పులను వ్యతిరేకంగా నిలిచి న్యాయమూర్తులపై చర్యలు కూడా తీసుకుంది. న్యాయ వ్యవస్థ ఇందిరమ్మ ఘర్షణ పడ్డ కొన్ని సంఘటనలు. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో 1973 సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ దాని ప్రాథమిక నిర్మాణాన్ని, ఉదాహరణకు ప్రజాస్వామ్య, న్యాయపరమైన పాలన, న్యాయ స్వాతంత్రం మార్చలేరని తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం రాజ్యాంగ సవరణకు ప్రభుత్వం అపరిమితంగా చేయడానికి పరిమితం చేసింది. ఈ తీర్పుతో ఇందిరాగాంధీ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎందుకంటే తాను చేపట్టిన చట్టపరమైన మార్పులు అమలు చేయడానికి న్యాయ వ్యవస్థ అడ్డంకిగా నిలిచింది అని భావించి న్యాయ వ్యవస్థ తన పరిధికి మించి శాసనపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటుందని బహిరంగంగా విమర్శించారు. పై తీర్పు తర్వాత ఒక ప్రసంగంలో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ సూపర్ లెజిస్లేచర్గా వ్యవహరించకూడదని చెప్పింది. ఇక అత్యవసర పరిస్థితి 75, 77 తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి సమయంలో జరిగిన అత్యాచారాలు మరియు అధికార దుర్వినియోగాలను విచారించడానికి షా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాని జస్టిస్ జేసీ షా నేతృత్వం వహించారు. ఇందిరాగాంధీ విచారణ తన నాయకత్వంపై రాజకీయ ప్రేరేపిత దాడిగా భావించి దాన్ని తీవ్రంగా విమర్శించారు. 1977లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇందిరాగాంధీ మాట్లాడుతూ రాజకీయ విషయాలపై తీర్పు చెప్పే న్యాయ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని నేరుగా ప్రశ్నిస్తూ షా గారికి ఈ రాజకీయ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎలా తెలుసు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నాశనం చేయాలనుకునే శక్తులు ఏంటి, ఒక న్యాయమూర్తి అలాంటి విషయాలు నిర్ణయించడానికి సమర్థుడా, అలా అయితే ప్రజాస్వామ్యం ఎందుకు, ఎన్నికలు ఎందుకు, రాజకీయ నాయకులు అధికారులు ఎందుకు ఉండాలంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇకపోతే 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా అధ్యక్షతన 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్టు తీర్పు ఇచ్చింది. ఆమె ఎంపీ ఎన్నికను చెల్లదని ప్రకటించి మరియు 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంది. ఈ తీర్పు ఆమె ప్రధానమంత్రి పదవికి నేరుగా ముప్పు తెచ్చింది. తీర్పు వెలువడిన 13 రోజుల తర్వాత 1975 జూన్ 25న ఆమె అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రాథమిక హక్కులను రద్దు చేసింది, పత్రికా స్వేచ్ఛ నిషేధించింది మరియు విపక్ష నాయకులను జైల్లో వేసింది. ఈ అత్యవసర పరిస్థితి ప్రకటన న్యాయ వ్యవస్థ నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకోబడింది. ఆమె తన అధికారంపై న్యాయ వ్యవస్థ జోక్యాన్ని ఆమె సహించలేకపోయింది. అత్యవసర పరిస్థితి సమయంలో ఇందిరా ప్రభుత్వం 39 రాజ్యాంగ సవరణ ఆమోదించి ఆమె ఎన్నికను న్యాయపరమైన సమీక్ష నుండి రక్షించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును రద్దు చేసింది. ఈ చర్య న్యాయ వ్యవస్థ అధికారంపై నేరుగా దాడిగా చూడబడింది. అలాగే ఆమెకు వ్యతిరేకంగా నిలిచి న్యాయమూర్తులను శిక్షించిన సందర్భాలు. కేశవానంద భారతి తీర్పు తర్వాత రాజకీయ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని సమర్థించిన 3 సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేఎం చలత్, జస్టిస్ కేఎస్ హెగ్డే మరియు జస్టిస్ ఏఎన్ గ్రోవర్ని తప్పించి కేశవానంద్ తీర్పులో అసమ్మతి తెలియజేసిన, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న జస్టిస్ ఏఎన్ రేని ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. ఈ జస్టిస్ రే కేశవానంద్ కేసులో వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకి ఎక్కువ అధికారం ఉండాలని వాదించారు. ఇకపోతే 1976లో పౌరులు మీసా చట్టం కింద నిర్బంధాలను సవాల్ చేయాలని మెజార్టీ తీర్పు నిర్ణయించింది. జీవన హక్కు మరియు స్వేచ్ఛను ఈ తీర్పు రద్దు చేసింది. అయితే జస్టిస్ ఖన్నా హెబియస్ కార్పస్ హక్కును సమర్థించారు. దీనివల్ల ఆయనకు విస్తృత ప్రశంసలు లభించాయి. కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆగ్రహానికి గురై 77 జనవరిలో ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అయినప్పుడు సంప్రదాయం ప్రకారం జస్టిస్ ఖన్నా సీనియర్ న్యాయమూర్తి కావడంతో ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడాల్సి ఉంది. అయితే గాంధీ ప్రభుత్వం ఆయన తప్పించి కన్నా కంటే జూనియర్ అయిన మరియు హెబియస్ కార్పస్ కేసులో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన జస్టిస్ ఎంహెచ్ బేగ్ నియమించింది. జస్టిస్ ఖన్నా నిరసనగా రాజీనామా చేశారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తులు వారి సమ్మతి లేకుండా వివిధ రాష్ట్రాలకు బదిలీ చేసే విధానాన్ని ప్రారంభించింది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులను భయపెట్టడానికి లేదా శిక్షించడానికి ఒక విధానంగా తయారు చేశారు. ఉదాహరణకు చెప్పాలని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ఆర్ఎన్ అగర్వాల్ అత్యవసర పరిస్థితి సమయంలో పలువురు రాజకీయ నిర్బంధితులకు బెయిల్ మంజూరు చేసేందుకు శిక్షాత్మక చర్యగా మరొక హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు. అదేవిధంగా గుజరాత్ హైకోర్టు యొక్క జస్టిస్ సంకల్ చంద్ హిమాయల చేత్ నివారణ నిర్బంధం సంబంధించిన ఒక కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు. జస్టిస్ శత్ ఈ బదిలీని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. బదిలీలను న్యాయమూర్తులు శిక్షించడానికి ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఇవి కొన్ని ముఖ్యమైనవి మాత్రం, ఇంకా చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సమయంలో ఇలా శిక్షలతో న్యాయమూర్తుల మీద మరియు న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చారు. అటువంటి పార్టీని మరియు నాయకులు మోస్తున్న వాళ్ళు ఎవరికి మోడీని వేలెత్తి చూపించే నైతిక అర్హత లేదంటున్నారు ఆయన.